హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. నేను మీ మాధురిని అండి. ఈరోజు మన ఛానల్లో చాలా సులభంగా చాలా టేస్టీగా చేసుకోగలిగే జీడిపప్పు మసాలా ఫ్రైని చేసుకుందామండి. ఇంకా బయట షాపుల్లో కొనుక్కునే పని లేకుండా మన ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు జీడిపప్పు మసాలా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి. కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి బాగా మెల్ట్ అయ్యాక అందులో 1 కప్పు నిండుగా జీడిపప్పుని వేసుకోవాలి. నేను ఇక్కడ ఫుల్గా ఉన్న గుండి పప్పునే తీసుకుంటున్నానండి. మరొక మాట అండి, బద్ద జీడిపప్పు కన్నా కూడా ఫుల్గా ఉండే జీడిపప్పునే తీసుకోండి. అప్పుడే తినడానికి చాలా బాగుంటుంది. ఇలా జీడిపప్పుని కడాయిలోకి వేసుకున్నాక వీటిని కలుపుకుంటూ దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అసలు చేయకండి. లో ఫ్లేమ్లో చేసినట్లయితే జీడిపప్పు లోపలంతా కూడా పూర్తిగా మంచిగా ఫ్రై అవుతుంది. అలాగే జీడిపప్పు మెత్తపడకుండా కరకరలాడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇలాగే మరొక 2 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాలు అయిన తర్వాత చూడండి, జీడిపప్పు కలర్ అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్గా మారింది కదా. ఇలా ఉన్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ కారం. ఇలా అన్ని పదార్థాలు వేసుకున్నాక ఈ మసాలా అంతా కూడా జీడిపప్పుకి పట్టేలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్నాక వీటిని ఒక 2 నిమిషాల వరకు గ్యాస్ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా 2 నిమిషాలు అయిన తర్వాత జీడిపప్పు అంతా కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి. అంతేనండి, బేకరీ స్టైల్లో చేసుకోగలిగే జీడిపప్పు మసాలా ఫ్రై రెడీ. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవడమే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.